వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది నిరుద్యోగస్తులు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురుసేటువంటి మరొక నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషను. కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించి అదిగో తోక అంటే ఇదిగో పుల్ అన్నట్టుగా ప్రచారాలు తప్ప ప్రచురణలు అయితే ఇంతవరకు జరగలేదన్నమాట అయితే వాస్తవమే. విషయంలో కనుక పోతే డిగ్రీ సాధారణ స్థాయి అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ పడేటటువంటి ఉద్యోగాల విషయంలో కనుక చూసుకుంటే పోలీసు ఉద్యోగాలు, తర్వాత గ్రూప్స్, ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు. సో పోలీసు విషయాలకు వస్తే ఎన్నో హైకోర్టు కేసులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి ఫైనల్ రాత పరీక్ష ఫలితాలు, అలాగే సెలక్షన్ లిస్టు మొత్తం కూడా బయటికి రావడం, త్వరలో వాళ్ళకు అది ట్రైనింగ్ పోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది కొంత సంతోషించే విషయమే. కానిస్టేబుల్ విషయానికి వస్తే దాదాపుగా వారికి సంవత్సరం గడుస్తున్న వారి యొక్క రన్నింగ్ మీద, అదే ఈవెంట్స్ మీద ఇంకా ఎటువంటి తదుపరి చర్యలు ఏమీ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. వాళ్ళకి ఈవెంట్స్ ఎప్పుడు పెడతారనేది కూడా ఇంతవరకు అప్డేట్ అయితే లేదు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నిరుద్యోగస్తులందరి చూపు కూడా ఉండేది కేవలం గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ మీద మాత్రమే. మరి ఎందుకు దీని మీదనే నిరుద్యోగస్తులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే దీని మీద ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉండడం. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కనుక మనం ఒకసారి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి రాజపత్రము 26 జూలై 2023న ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సంబంధించి 3వ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు విడుదల చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మొత్తం కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. టోటల్ వచ్చేసరికి 13,026 పోస్టులు. ఇవి ఇంకా పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అదే పనిగా వీటి మీద ప్రచారాలు అయితే చేస్తున్నారు. మరి అందులో వాస్తవికత ఎంత అని చెప్పేసి వాళ్ళకే తెలిసిండాలా. అదిగో తోకంటే ఇదిగో పులి అన్నట్టుగా 2 రోజుల నోటిఫికేషను, 3 రోజుల నోటిఫికేషను, మా దగ్గర అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి వారు కళ్ళబొల్లి కబుర్లు అయితే చెప్తూ ఉన్నారు. కానీ అసలు వాస్తవానికైతే ఈ యొక్క నోటిఫికేషన్ మీద ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారము ఎవరికి లేదనే మాట అయితే వాస్తవమే. దయచేసి ప్రభుత్వ పెద్దలు మా యొక్క ఉద్యోగస్తుల యొక్క ఆర్థిక పరిస్థితులను కానీ, ఇప్పుడున్నటువంటి మా యొక్క మానసిక సంఘర్షణను కానీ పరిగణలోకి తీసుకొని, ఇప్పటివరకు కూడా మా యొక్క ఏజ్ అనేది లేదు. దయచేసి మా యొక్క ఏజ్ను కూడా పరిగణలోకి తీసుకొని అతి త్వరగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ వచ్చేసరికి ఎటువంటి పోస్టులు తగ్గకుండా, కుదిరితే ఇంకా కొంచెం నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచి నిరుద్యోగస్తులందరికీ ఒక మంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే నిరుద్యోగులకు ఇది చేదుగా అనిపించినప్పటికీ కూడా నా ప్రకారం అయితే ఈ యొక్క సంక్రాంతి లోపల కనుక ఈ నోటిఫికేషన్ కనుక రాకపోతే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ను ఇక మనం మర్చిపోవాల్సిందే. దయచేసి నా యొక్క తోటి యూట్యూబర్లకు కూడా నేను ఇదే విన్నవించాలనుకుంటున్నాను. మనము 2 రోజుల నోటిఫికేషను, 3 రోజుల నోటిఫికేషన్ అని చెప్పేసి ఈ మన నిరుద్యోగస్తుల జీవితాలతో ఆడుకోకుండా ఏదైనా అప్డేట్ కరెక్ట్గా ఉంటే చెబుదాం, లేదంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులకు కూడా ఉన్నటువంటి ఏకైక సోర్స్ ఏదైనా ఉందంటే అది యూట్యూబ్ ఛానల్లే. మనం కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్లా పనిచేయకూడదు అనేది నా వినతి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్.